కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతన గ్రామం నడిబొడ్డున ఉన్న రహదారి సమస్యను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌసు దేశాయ్ డిమాండ్ చేశారు. మంగళవారం సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌసు దేశాయ్ నేతృత్వంలో సిపిఎం ప్రతినిధి బృందం రాతన గ్రామ నడిబొడ్డు గుంతగా మారిన రోడ్లను స్థానిక ప్రజలతో కలిసి పరిశీలించి అక్కడే నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం మధ్యలో ఉన్న ప్రధానమైన రహదారి అడుగు లోతు గుంతపడ్డ అధికారులు ఎలాంటి చలనం లేకుండా ఉన్నారని అన్నారు. పత్తిగొండ నుండి గుత్తికి వెళ్లే భారీ వాహనాలు ఈ రోడ్డు వెంట వెళ్తూ ఎప్పుడు కింద పడతాయో అనే భయంతో ప్రజలు ఉంటున్నారని అన్నారు. వర్షం వస్తే గుంత నుండి ద్విచక్ర వాహనాలు పాదచారులు నిత్యం ప్రమాదానికి గురి కావాల్సి వస్తోందని వారు తెలియజేశారు. రోడ్ల నిర్మాణానికి నిధులు వచ్చాయని చెప్తున్నా అధికారులు ప్రధాన రహదారిలో గుంతలు పూడ్చడంలో ఎందుకు విఫలమవుతున్నారని వారు విమర్శించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని R&B మరియు రెవెన్యూ అధికారుల ద్వారా పరిశీలింపజేయించి రహదారిలో ఉన్న గుంతలను పూడ్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం తుగ్గలి మండలం రాతన గ్రామానికి వచ్చాము. రాతన గ్రామం సమస్య మెయిన్ రహదారి ఏదైతే రోడ్డు ఉందో ఊరు మధ్యలో చాలా పెద్ద గుంతలు ఉన్నప్పటికీ రెవెన్యూ అధికారులు కానీ లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి R&B అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. జిల్లా కలెక్టరు ఈ ప్రాంతం నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి చాలాసార్లు జరిగింది, కానీ పరిస్థితి చాలా గుంతలమయమైంది. మేము జిల్లా కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం. రోడ్ల నిర్మాణం కోసం నిధులు వచ్చినాయని చెప్పి చెప్తా ఉన్నారు, కానీ నిధులు ఎక్కడికి వెళ్ళాయి? రాతనకు వచ్చి చూడండి, రాతనకు దాదాపు 2-3 అడుగుల గుంతలు ఇక్కడ ఉన్నాయి. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 వీలర్స్ అట్లా ఆటోలు కూడా చాలా